కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కొట్లాట అనేది హాస్యాస్పదం. కొట్టుకోకండి. ఎందుకంటే మీరు కొట్టుకున్నా మీ అధిష్టానం ఇద్దరు ఒకటే, కమలం బీజేపీ ఒకటే. ఇంకోటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడం అనేది ఉండాలి తప్పితే ఇలాంటిది దాడులు అనేది అప్రజాస్వామికం. దీన్ని ప్రభుత్వం కూడా సహించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు పనికిరాని కొట్లాట, పనిలేని కొట్లాట. ఇది తెలంగాణ రాజకీయాలని హీటెక్కించడానికి, మీరేదో వేరువేరని చెప్పుకోవడానికి ఉపయోగపడే కొట్లాట తప్పితే దీంతో లాభం లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ సమాజంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న ఈ క్రమంలో ఒకతాను ముక్కలైన కమలం, గులాబీ శ్రేణులు కొట్లాడుకోవడం అనేది ఒకంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. మా దృష్టిలో మీరిద్దరు వేరు కాదు, అయినప్పటికీ కూడా ఇది శాంతి భద్రతల సమస్యగా మార్చే ప్రయత్నం చేయకండి అని చెప్పి మిత్రులకు హితవు. ఎంతైనా అందరూ ప్రజల కోసం పోరాడే వాళ్ళే తప్పితే ప్రజల కోసం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాకోణం ఎప్పుడు కూడా శాంతియుత పరిష్కారం ఉండాలి తప్పితే ఇలాంటి భౌతిక దాడులని మంచిది కావద్దని చెప్పి ఇద్దరికి బీజేపీ మిత్రులకు, బీఆర్ఎస్ మిత్రులకు తెలియజేస్తుంది. కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కొట్లాట అనేది హాస్యాస్పదం. కొట్టుకోకండి. ఎందుకంటే మీరు కొట్టుకున్నా మీ అధిష్టానం ఇద్దరు ఒకటే, కమలం బీజేపీ ఒకటే. ఇంకోటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడం అనేది ఉండాలి తప్పితే ఇలాంటిది దాడులు అనేది అప్రజాస్వామికం. దీన్ని ప్రభుత్వం కూడా సహించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు పనికిరాని కొట్లాట, పనిలేని కొట్లాట. ఇది తెలంగాణ రాజకీయాలని హీటెక్కించడానికి, మీరేదో వేరువేరని చెప్పుకోవడానికి ఉపయోగపడే కొట్లాట తప్పితే దీంతో లాభం లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ సమాజంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న ఈ క్రమంలో ఒకతాను ముక్కలైన కమలం, గులాబీ శ్రేణులు కొట్లాడుకోవడం అనేది ఒకంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. మా దృష్టిలో మీరిద్దరు వేరు కాదు, అయినప్పటికీ కూడా ఇది శాంతి భద్రతల సమస్యగా మార్చే ప్రయత్నం చేయకండి అని చెప్పి మిత్రులకు హితవు. ఎంతైనా అందరూ ప్రజల కోసం పోరాడే వాళ్ళే తప్పితే ప్రజల కోసం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాకోణం ఎప్పుడు కూడా శాంతియుత పరిష్కారం ఉండాలి తప్పితే ఇలాంటి భౌతిక దాడులని మంచిది కావద్దని చెప్పి ఇద్దరికి బీజేపీ మిత్రులకు, బీఆర్ఎస్ మిత్రులకు తెలియజేస్తుంది.